ఈరోజైతే మా హాస్టల్‌లో మేము ఈవినింగ్ యాక్టివ్ పాప్‌కార్న్ అయితే చేసుకుందాం అనుకున్నాం. దీనికోసం కెటిల్ తీసుకున్నాం. కెటిల్‌లో కొంచెం మాడినట్టు అనిపిస్తదని చెప్పి ముందుగా కొంచెం ఘీ అయితే ఏసినాం. మా దగ్గర ఆయిల్ లేకుండే. సో, ఘీ ఏసిన తర్వాత మన యాక్టివ్ పాప్‌కార్న్ ప్యాకెట్ అయితే మొత్తం ఇందులో ఏసినాం. రెసిపీ పాస్ ఆఫ్ అయ్యేలా చూడాలంటే ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. సో, దీన్ని బాగా మిక్స్ చేసి మూత అయితే పెట్టినాం. ఈ మూత పెట్టినప్పటి నుంచి అసలు అవి అయితున్నాయా లేవా, అవుతున్నాయా లేవా అన్నట్టే ఉంది నాకైతే. ఎందుకంటే లైట్ ఆఫ్ అయితుంది మధ్య మధ్యలో. మోస్ట్‌లీ అయితే వాటర్‌తో చేసే రెసిపీస్ చేయడం బెస్ట్ కెటిల్‌లో అయితే. ఇవైతే సక్సెస్ కాలేదు. ఓన్లీ కొన్ని పాప్ అయినాయి. అవైతే తినేసినాం. అవి చూయించడం మర్చిపోయినా. సో, వెంటనే అవైతే వేరే దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేసి కింద సెక్యూరిటీ అక్క దగ్గర వేరే బౌల్ ఉంటే అదైతే తీసుకొచ్చి దాంతో అయితే ట్రై చేసినాం. దాంతో కూడా అంతే, కొన్ని పాప్ అయినాయి, కొన్ని పాప్ కాలేదు. సో, అక్కడ కూడా పాప్ అయినాయి కూడా కొన్ని తినేసినాం. పాప్ కానివన్నీ సపరేట్ పెట్టేసాం. ఈ రెసిపీ అయితే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కెటిల్‌లో ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇదైతే ట్రై చేయకండి. మ్యాగీ లాంటివి అయితే చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇన్నయినాయి. ఇవైతే తినేసినాం. దీని తర్వాత తినడానికి ఏం లేవు. ఏముందని చూస్తే ఇక చీజ్ పఫ్స్ ఉండే. ఇవి తిందామంటే ఇవి తియ్యగున్నాయి. ఇవి కూడా మంచిగా లేకుండే. కొంచెం కారప్పొడి ఏసుకొని అయితే తిన్నాం.